ఏ బీలు వరుసగా ఒక పనిని 5 మరియు 4 రోజులలో పూర్తి చేయును. అంటే ఏ ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని ఎన్ని రోజులు చేస్తాడమ్మా 4 రోజుల్లో చేస్తాడు. ఏ బి మరియు సిలు కలిసి అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేసిన, అంటే ఏ బి సి ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు చేస్తాడమ్మా 2 రోజుల్లో చేసేస్తారంట. ఓకే, సి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజులలో చేయగలడు, సి ఒక్కడైతే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడుగుతున్నాడు. అవునా, ఇక్కడ దీన్ని కూడా ఫ్రాక్షన్స్ చేయడం ఒక మెథడాలజీ అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే డైరెక్ట్గా ఎల్సిఎం కట్టేస్తే డెసిమల్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఐ విల్ గో విత్ ఎల్సిఎం. ఓకే రైట్, ఎల్సిఎం కడితే 5, 4, 2 ఎల్సిఎం ఎంత 5, 4, 2 ఎల్సిఎం ఇస్ 20. అంటే టోటల్ వర్క్ని 20 యూనిట్స్ అనుకుంటున్నా. మొత్తం పని ఎంతమ్మా 20 భాగాలుగా విభజించా. సో ఒక రోజులో ఏ ఎంత చేస్తాడు, బి ఎంత చేస్తాడు, సి ఎంత చేస్తాడు అంటే 5 రోజుల్లో 20 యూనిట్లు కాబట్టి రోజుకి 20/5 అంటే 4 యూనిట్లు, బి 20/4 అంటే 5 యూనిట్లు, మొత్తం ముగ్గురు కలిస్తే 20/2 అంటే 10 యూనిట్లు. ఇది మైండ్లో పెట్టుకో. ఇప్పుడు చెప్పి ఇక్కడ నుంచి ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు 4 యూనిట్లు, బి రోజుకి 5 యూనిట్లు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో, ఏ 4 బి 5 అంటే ఏ బీలు కలిస్తే 4 + 5 9 యూనిట్లు చేస్తారు. కానీ ఏబిసిలు కలిస్తే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారమ్మా 10 యూనిట్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పు సి ఒక్కడే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు 1 యూనిట్ చేస్తాడు. రోజుకు 1 యూనిట్ చేయాల్సింది 20 యూనిట్లు. అంటే ఎన్ని రోజులు టైం పడుతుందో చెప్పు 20/1 అంటే 20 రోజులు టైం పడుతుంది. అవునా కాదా? సో చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ అంటే 20/1 అంటే ఎంతమ్మా 20 days. సో ఇన్ ఆప్షన్ మనకి 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే.